నారాయణ గారు విషయానికి వస్తే ఆ ప్రాంతానికి విషయానికి వస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్దాము. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఆత్మకూరు వైఎస్ఆర్సీపీకి, కందుకూరు టైట్ ఫైటే, అది ఇంకెవరికి ఎడ్జి చూపించట్లేదు. కావలి టైట్ ఫైట్, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కోవూరు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. నెల్లూరు సిటీ టైట్, రెండు టైట్ ఫైట్లే, నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. వీళ్ళు ఎవరికి కూడా ఎడ్జి చూపించట్లేదు. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే టైట్ ఫైట్. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ వైపే ఎడ్జి చూపిస్తున్నారు, అలాగే కొవ్వూరు వైఎస్ఆర్సీపీ వైపే ఎడ్జి చూపిస్తున్నారు. ఇక ఉదయగిరి కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నది. కానీ ఇక్కడ 4 టైట్ ఫైట్లు చూపిస్తున్నది, 1 వైఎస్ఆర్సీపీకి ఎడ్జి చూపిస్తున్నది నెల్లూరు విషయానికి వస్తే. ఇక తిరుపతి కంప్లీట్గా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాన్ గాలి వైపే మొగ్గు చూపిస్తున్నారు అన్నది స్పష్టం అవుతుంది ఇక్కడ మనకి. నెల్లూరు విషయానికి వస్తే తిరుపతి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం మార్కు చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ వైపే తిరుపతి కూడా. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నవి నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు ఎస్సీ, సర్వేపల్లి, సూళ్లూరుపేట ఎస్సీ, అలాగే వెంకటగిరి. ఇంకా నెక్స్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి, నెక్స్ట్ పేజ్లో నేను చూపిస్తాను. ఇక్కడి వరకు మనం చూద్దాం. గూడూరు విషయానికి వస్తే గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది అన్నది ఆ చివరి ఎడ్జి మనకు చూపిస్తున్నది. గూడూరు టైట్ ఫైట్ వైఎస్ఆర్సీపీ. ఇక సర్వేపల్లి విషయానికి వస్తే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక సూళ్లూరుపేట విషయానికి వస్తే ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందంటున్నారు. వెంకటగిరి విషయానికి వస్తే టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీయే గెలిచే ఛాన్స్ ఉంటుంది అనేది. నెక్స్ట్ సో రాయలసీమ ప్రాంతం ఆల్మోస్ట్ స్వీప్ చేయబోతున్నది వైసీపీ, వాళ్ళు ఇచ్చిన డేటా. కర్నూలు వెళ్దాం. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆళ్లగడ్డ, బనగామపల్లి, డోన్, నందికొట్కూర్, నంద్యాల్, పాణ్యం, శ్రీశైలం. సో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ కానీ పొత్తు పార్టీ కానీ బోనీ కొట్టే పరిస్థితి కనిపించట్లేదు అన్నది ఈ సర్వేలోని సారాంశం. ఒక్క ఆళ్లగడ్డ మాత్రం టైట్ ఫైట్. అఖిలప్రీది ఆ ఒక్క నియోజకవర్గమే టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టం అవుతుంది. బనగాలపల్లి వైఎస్ఆర్సీపీ అంటున్నారు, దోన్ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, నందికొట్కూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, నంద్యాల వైఎస్ఆర్సీపీ అంటున్నారు, పాణ్యం వైఎస్ఆర్సీపీ అంటున్నారు, శ్రీశైలం కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే స్వీప్ చేసుకుంటూ వెళ్తుంది. వెస్ట్ గోదావరి నుంచి కూడా కంటిన్యూగా ఈ ఫ్లోయే వస్తుంది. నెక్స్ట్ నంద్యాల అయింది. కర్నూలుకి వెళ్దాం. కర్నూలు పరిస్థితి ఎలా ఉందంటే కర్నూలులో కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఒక్క సీటు కూడా కనిపించిన పరిస్థితి. చాలా కీలకంగా మరి నాగన్న ఏ ఈక్వేషన్స్ మీద సర్వే చేశారో కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఈయన ఇక్కడ ఫిగర్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే కర్నూలు కానీ నెల్లూరు కానీ ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ హవా పూర్తిగా పోయిందా, కూటమికి అసలు ఇక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదా అంటే చాలా కీలకమైన అంశం ఇది. నువ్వా నేనా అన్నట్లుగానే ఎన్నికలు ఉంటాయని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ దానికి విభిన్నంగా కంప్లీట్గా వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్ మనకు కనిపిస్తుంది. అది వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్. కర్నూలు విషయానికి వస్తే ఆదోని, ఆలూరు, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగినూరు, ఇక్కడ ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో ఒక టైట్ అవుట్ ఇచ్చారు తప్పించి అసలు పొత్తు పార్టీ అన్నది ఇక్కడ కనుమరుగైపోయిందని చెప్పొచ్చు. నంద్యాల అవనియండి లేకపోతే కర్నూలు అవనియండి. ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ, కోడుమూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, కర్నూలు ఒకటే టైట్ చూపిస్తున్నది. అది కూడా ఎడ్జ్ ఎవరికి చూపిస్తున్నది? వైఎస్ఆర్సీపీకే చూపిస్తున్నది. ఆ టైట్ ఫైట్లో కూడా పొత్తు పార్టీ అక్కడ కనిపించే పరిస్థితి లేదు. మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగినూరు వైఎస్ఆర్సీపీ. అంటే ఇక్కడ కూడా స్వీప్ చేసుకుండి వెళ్తుంది అని. ఇది కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం అని, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అని, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అని కంప్లీట్గా అటువైపు చూపిస్తున్నది. అనంతపురంలో ఏమైనా చేంజ్ అవుతుందా? ఎస్, అనంతపురంలో చేంజ్ అవుతుంది. అనంతపురం వచ్చేసరికల్లా టైట్ ఫైట్లు ఇక్కడ 2 చూపిస్తున్నాయి. ఇక్కడ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు. అనంతపురం అర్బన్ టైట్ ఫైట్ అంటున్నారు. అసలు ముందు నియోజకవర్గాలు చూద్దాం. అనంతపురం అర్బన్, గుంతకల్, కళ్యాణ్ దుర్గ్, రాయదుర్గ్, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అలాగే తాడిపత్రి, ఉరవకొండ. ఈ నియోజకవర్గంలో
అనంతపురం అర్బన్ టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉంది. గుంతకల్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కళ్యాణ్ దుర్గ్ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. రాయలసీమ ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఈ మాత్రం స్థానాలు కనిపించేవి ఈ ప్రాంతంలోనే మనకు కనిపిస్తున్నది. కూటమికి వచ్చే అవకాశం ఉంటుందని. రాయదుర్గ్ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక సింగనమల ఎస్సీ నియోజకవర్గం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక తాడిపత్రి విషయానికి వస్తే టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీయే ఎడ్జ్ అని. ఇక ఉరవకోట విషయానికి వస్తే కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నాయండి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఉన్న ఫ్లో పొత్తు పార్టీకి ఎందుకు రావట్లేదు? మరి జనసేన ప్రభావం ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అని రెగ్యులర్గా ప్రస్తావించే అంశాలు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్న పరిస్థితి. మరి అదే ఇక్కడ రిపీట్ అయిందా? ఆ తర్వాత స్థానాల్లో పెద్దగా దీని మీద ఎఫెక్ట్ లేదా అన్నది చాలా కీలకంగా మారుతున్న అంశం. నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ విషయానికి వస్తే బాలకృష్ణ గారు అడ్డా. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి పరిశీలిద్దాం. ధర్మవరం, హిందూపురం, కదిరి, మరకసిర ఎస్సీ, అలాగే పెనుకొండ కాన్స్టిట్యున్సీ, పుట్టపర్తి, రాప్తాడు. ఈ నియోజకవర్గాల్లో చూస్తే హిందూపురంలో తెలుగుదేశం పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు పొత్తు పార్టీ. అలాగే వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంటుందని, 1 టైట్ ఫైట్ ఉంటుందని. ఆ స్థానాలు ఏంటో చూద్దాం. ధర్మవరం వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. హిందూపురం కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుంది. కదిరి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. మడకసిర ఎస్సీ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. పెనుకొండ కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుంది. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. రాప్తాడు టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకే ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో కాస్త తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీ తమ ఉనికి చాటుకుంటుంది అన్నది ఇందులో చూపిస్తున్న అంశం. నెక్స్ట్ బాలకృష్ణ గారు మనం చూస్తున్నాం. నేను ముందు ప్రస్తావించిన హిందూపురం బాలకృష్ణ మరొక్కసారి విజయం సాధించబోతున్నాడు ఇక్కడ కూటమికి సంబంధించి. నెక్స్ట్ కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి పరిశీలిద్దాం. బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూర్, ప్రొద్దుటూర్, పులివెందుల, సత్యవేడు. ఈ నియోజకవర్గాల్లో కడప జగన్మోహన్ రెడ్డి గారి కిల్లా, కంచు కోట. కానీ ఈసారి ఎన్నికల్లో చాలా వాయిస్లు బయటకు వచ్చినాయి. ఎందుకంటే షర్మిల అనే జగనన్న వదిలిన బాణం తిరుగు ప్రయాణం చేసి యూటర్న్ చేసుకుండి మళ్ళీ అన్న మీదే ఎక్కుపెట్టింది అని. మరి ఆ ఎక్కుపెట్టిన బాణం జగనన్నకి గుచ్చుకుంటుందా, నొప్పి కలిగిస్తుందా అంటే ఈ సర్వేలో ఏమీ లేదని చెప్తున్నాడు. కడపలో మొత్తం స్వీప్, 1 సైడ్. అంటే ఆ ప్రభావం లేదా? కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో అసలు ఈవిడ ప్రభావమే లేకుండా ఉందా అన్నట్లుగా ఇక్కడ మన రిజల్ట్స్ చూపిస్తున్నాయి. చూద్దాం ఒకసారి ఏ ప్రాంతాలు అన్నది. బద్వేల్ ఎస్సీ వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, మైదుకూర్ వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు కోట, మహాసౌధం, తిరుగులేని విజయాన్ని అందించే పులివెందుల గడ్డ, వైఎస్ఆర్ అడ్డా. ఆ అడ్డాలో మరొకసారి ఆయనే గెలుస్తున్నాడని చెప్తున్నారు. అంటే షర్మిల గారి ఎఫెక్ట్ పెద్దగా ఇందులో కనిపించట్లేదు అనేది. నెక్స్ట్ చిత్తూరు వెళ్దాం. తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఇక్కడ చూపిస్తున్నారు. తిరుపతిలో ఉన్న నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. శ్రీకాళహస్తి టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందట. అలాగే తిరుపతి వైఎస్ఆర్సీపీ, తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందని మరి జనసేన అక్కడ టికెట్ తీసుకున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఇక కడప రాజంపేట పార్లమెంటు విషయానికి వస్తే, రాజంపేట పార్లమెంటు విషయాల్లో ఆ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పరిశీలిద్దాం. కోడూరు ఎస్సీ నియోజకవర్గం, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, రాజంపేట, రాయచోటి, తంబలపల్లి. ఇక్కడ వైఎస్ఆర్సీపీఏ స్వీప్ చేస్తున్నది. చిత్తూరు కూడా ఒక్క సీటు కూడా కూటమికి రావటం లేదన్నది ఈయనిస్తున్న రిజల్ట్. కోడూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు వైఎస్ఆర్సీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబలపల్లి వైఎస్ఆర్సీపీ.
స్వీప్ చేస్తున్నారని. ఇక చిత్తూరులోనే చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలకు వస్తే ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు చంద్రగిరి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, అలాగే కుప్పం, నగిరి, పలమనేరు, పూతలపట్టు ఈ నియోజకవర్గాల్లో చూస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ హవాయే కనిపిస్తున్నది. కానీ ఒక కీలక నియోజకవర్గం నేను ముందుగానే ప్రస్తావించినట్లుగా కొడాలి నాని అవనియండి, లేకపోతే వంశీ అవనియండి, అంబటి అవనియండి, పేర్ని నాని అవనియండి, రోజా, అలాగే గుడివాడ అమరనాథ్ ఈ నియోజకవర్గాలు చాలా కీలకం. ఆ నియోజకవర్గాల్లో ఉన్న రిజల్ట్ చూస్తే నగరి రోజా గారు ఓడిపోతున్నారు. ఇది ఇక్కడ చెప్పింది. చూద్దాం. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, చిత్తూరు వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధిస్తుందని, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఉంది. కానీ కుప్పం చంద్రబాబు నాయుడు గారు అడ్డా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మరొకసారి గెలుస్తారని, నగరి అన్ని సీట్లు వస్తున్నాయి, కుప్పం ఒకే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అక్కడ గెలుస్తారు, ఆయన ఓడించడం చాలా కష్టం, ఎన్నో సంవత్సరాలు పెట్టి ఆయన గెలుచుకొస్తున్నారు, సొంత నియోజకవర్గం కింద ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయన మీద పెద్దగా లేదు. కానీ ఇక్కడ చూస్తే అన్ని అటువైపు చూపిస్తుంటే కుప్పం చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావన ఆపితే నగరి ఒక్కటే కూటమికి వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం చాలా కీలకంగా. సో ఓవరాల్గా మనం చూస్తే నెక్స్ట్ సో ఓవరాల్గా మనం చూస్తే ఒకసారి మనం ముందుకు కూడా వెళ్దాము. అందులో భాగంగా ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఇక్కడ మనకు చెప్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి 50.98% గెలిచే పర్సెంటేజ్, ఓట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇక్కడ నాయకుల ద్వారా తీసుకున్నారు, పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఓట్ బ్యాంకు వాళ్ళకున్న ప్రయారిటీ తీసుకుంటే 39.75 చూపిస్తున్నారు, 6.35 పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు, 2.92 ఇతరులకు చూపిస్తున్నారు. నెక్స్ట్ సో ఈ నేపథ్యంలో ఇక్కడున్న అసెంబ్లీ ప్రెడిక్షన్ చూస్తే కూటమికి 46 వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే వైఎస్ఆర్సీపీకి 96, టైట్ ఫైట్ 33, 175 నియోజకవర్గాలకి. ఇంకా టైట్ ఫైట్ ఉన్నది వైఎస్ఆర్సీపీకి 22 వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే పొత్తు పార్టీలకు 8 వచ్చే ఛాన్స్ ఉంటుంది, వెరీ టైట్ 8 స్థానాల్లో అంటున్నారు. ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా కూటమికి 4, వైఎస్ఆర్సీపీకి 17, 4 టైట్ ఫైట్ అవుట్ ఆఫ్ 25. ఇక ఓవరాల్ పర్సంటేజ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 48.50%, పొత్తు పార్టీకి 45.70%, అదర్స్ 3.8, అంటే 3% డిఫరెన్స్తో జగన్ మరొకసారి అధికారం చేపట్టబోతున్నారు. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూస్తాం జిల్లాల వారీగా కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇందాక ఇది మనం మిస్ అయ్యాం, ఇది పూర్తి స్థాయిలో మనం టచ్ చేయలేదు, టచ్ చేసాం కానీ వేరే జిల్లాలకు వెళ్ళింది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఈస్ట్ వెస్ట్ ఎక్కువ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది ఏ ఎన్నికల్లో అని చెప్పి దానికి నేను వెళ్ళడం జరిగింది. ఒక్కసారి ఇవి కూడా స్ట్రైట్గా ఫాస్ట్గా చూసేద్దాం. అడుగు పనుంది అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఎవరు గెలిచే అవకాశం ఉన్నది. నాగన్న సర్వే క్లియర్గా ఒకసారి పరిశీలిద్దాం, దానిపై పూర్తి స్థాయి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాగన్న సర్వేకి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో ప్రజలు 50.98% ఓట్లు ఇచ్చారు అన్నది నాగన్న సర్వేలోని సారాంశం. ఇక నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 39.75% వాళ్ళకి ఓటు శాతం వచ్చిందని, అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 6.35% పవన్ కళ్యాణ్కి ఓటు షేర్ వచ్చిందని, ఇక అదర్స్ విషయానికి వస్తే 2.92% ఓటు శాతం వాళ్ళు తీసుకున్నారన్నది. నెక్స్ట్ సో ఇందులో భాగంగా అసెంబ్లీ ప్రెడిక్షన్ విషయానికి వస్తే కూటమికి 46 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీకి 96 సీట్లు వచ్చే అవకాశం ఉంది, అయితే టైట్ ఫైట్ 33 వచ్చే అవకాశం ఉంది అన్నది ఇక్కడ సర్వేలోని సారాంశం. గ్రాండ్ టోటల్ విషయానికి వస్తే 175 నియోజకవర్గాలకి సంబంధించి మనం చూస్తున్నాం, కూటమికి 46, వైఎస్ఆర్సీపీకి 96, టైట్ ఫైట్ 33, గ్రాండ్ టోటల్ 175 అని చెప్పి వీళ్ళు పేర్కొంటున్నారు. అయితే 33 టైట్ ఫైట్ అక్రాస్ ఎడ్జ్ 2 ఉంది అన్నది వీళ్ళు చెప్తున్న అంశం. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీకి 22 టైట్ ఫైట్లో కూడా,
టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి అనుకుంటున్నామో దానికి 3% వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ టైట్ ఫైట్, 8 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నది వాల్ ప్రిడిక్షన్. అయితే పార్లమెంటు ప్రిడిక్షన్ విషయానికి వస్తే పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కూటమికి 4 వచ్చే ఛాన్స్ ఉంది, వైఎస్ఆర్సీపీకి 17 వచ్చే ఛాన్స్ ఉంది. టైట్ ఫైట్ 4 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. 25కి సంబంధించి వీళ్ళు మాట్లాడేది టైట్ ఫైటు, ఇది కలుపుకున్న 8 సీట్లకు మించి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ 4 దానికి యాడ్ అయితే ఇక ఓవరాల్ స్టేట్ ప్రిడిక్షన్ పర్సంటేజ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 48.50% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే కూటమిగా వీళ్ళు ఏర్పడి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ శాతం 45.47% వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పర్సంటేజ్లు 3% ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఉంది, 3%తో గెలిచే ఛాన్స్ ఉంది అని మాట్లాడతారు. అయితే మరొక కీలకమైన అంశం అదర్స్ విషయానికి వస్తే 3-4% ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నది. అంటే చాలా టైట్ ఫైట్ ఈసారి అయ్యింది అని చెప్పకకే చెప్తున్నది నాగన సర్వే. నెక్స్ట్ ఇక ఈ సర్వేలో జిల్లాల విషయానికి వస్తే ఓల్డ్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే వాళ్ళు జిల్లాల వైజ్గా ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అన్నది స్పష్టంగా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూద్దాం ఎన్ని జిల్లాలు. ఓల్డ్ జిల్లాల విషయానికి వస్తే విశాఖపట్నం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విజయనగరానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈసారి ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో అరకు విషయానికి వస్తే అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీకి గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక శ్రీకాకుళంలో కూటమికి సంబంధించి కూడా ఎక్కువ ఎడ్జ్ శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు వేస్తున్న అంచనా. నెక్స్ట్ ఇక విశాఖపట్నంలో ఏ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం విషయానికి వస్తే 1, 2, 3, 4, 5, 6, 7 పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గాల్లో కూటమికి వచ్చే అవకాశం ఉన్నవి వీళ్ళు చెప్తున్నది భీమిలి ఒకటే టైట్ ఫైట్ ఉంటుంది. అలాగే గాజువాక కూటమికి వచ్చే అవకాశం ఉంది. శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విశాఖపట్నం ఈస్ట్ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం సౌత్ టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. విశాఖపట్నం వెస్ట్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి నాగన సర్వే చెప్తున్నది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న వివరాలు ఒకసారి పరిశీలిస్తే అనకాపల్లి కూటమికి ఛాన్స్ ఉంది. చోడవరం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇవన్నీ కూడా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గాలు. అనకాపల్లి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చోడవరం వైఎస్ఆర్సీపీ, యలమంచిలి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నర్సీపట్నం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే పాయకులపేట ఎస్సీ నియోజకవర్గం టైట్ ఫైట్, వంగలపూడి, అనితాది టైట్ ఫైట్ ఉంటుందంటున్నారు. ఇక